అండి. చెప్పండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా ఉంది సార్? గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టింది కూటమి ప్రభుత్వం. తమ పరిపాలన ఎలా ఉంది? ఏదన్నా నెగిటివ్స్ ఉన్నా పాజిటివ్స్ ఉన్నా కరెక్ట్ చేసుకుంటాం, కొంచెం సమయం ఇవ్వండి. ప్రభుత్వాలన్నీ కూడా ఒకదారి నడుస్తాయి. ఈ అభివృద్ధి అనేది ఎమ్మటే జరగదు. ఎప్పుడు జరుగుద్ది? ఒక ఇల్లు కట్టాలంటే ఒక సంవత్సరం పడుతుంది. ఎప్పుడు అయిపోద్ది? అదిగో అయిపోద్ది 2027. అనుభవం అంటున్నారు. ఏది అనుభవంతో కూడా ఏది రాదు. అక్కడ కూర్చుని చేయించేవాళ్ళు కాదు. నీకు నాకు ఉంటే చాలుగా, మిగతా వాళ్ళకి కూడా ఉండాలిగా. అందరికీ రాదు కదా అది చేయలేదు. రైతులు ఏమో చూసుకున్నట్లయితే 44,000 ఎకరాలు మరొకసారి అడుగుతున్నారు. క్లారిటీ ఇవ్వండి. సిఆర్డీఏ గతంలో ఫస్ట్ హయాంలో ఇచ్చినప్పుడు కూడా క్లారిటీ లేదు. పాత రైతులు ఏదో చెప్పారు కదా, పాత వాళ్ళకి దిక్కు లేదు, ఇప్పుడు మాకేమి ఇస్తారు మీరు ఇంకా అని చెప్పి అన్నారు కదా పాత వాళ్ళే. ఇంకేళ్ళకేమి ఇస్తారు? ఏదైతే 500 గజాలు ఇళ్ల స్థలము లేకపోతే ఫ్లాట్లు అన్నారు కదా సార్, అప్పుడు వీళ్ళకి ఇవ్వలేదు అంటారు. ఇవ్వలేదు. ఎన్నాళ్ళకి ఇస్తారండి? ఎన్నాళ్ళు అవుతుంది? మీ ఇంట్లో పని తొందరగా ఎలా చేసుకుంటున్నారు? మరి ఎవరి పని కూడా చేయాలి. సంవత్సరం అయింది వచ్చి ఏం చేసావు నువ్వు చెప్పు అని. దాని మీద ఇంతవరకు ఏం జరిగింది? ఏమి అన్నీ కూడా ఏమి ఉండదండి. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటే. చూసుకుంటే కరేడు గ్రామం ఏదైతే ఈ యొక్క నెల్లూరు జిల్లా ఉందో అక్కడ కూడా ఇదే సమస్య సార్. ఏదైతే ఉందో సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి భూములు అడుగుతున్నారు. కానీ అక్కడేమో నికరంగా 25 లక్షలు 22 లక్షల వరకు పొలాలు ఉన్నాయి. కానీ 7 లక్షలే ప్రభుత్వం ఇస్తానంటుంది. మరి నారాయణ గారైనా మాట్లాడొచ్చు కదా. అదే సార్, ఇక్కడే లేదు. ఇక అక్కడ వాళ్ళు మోసపోయారు. అమరావతి రైతులు మోసపోయినట్టు వాళ్ళు మోసపోయారు. అంతే, ఖచ్చితంగా అంతే. అది కూతులకి ఏమి ఇచ్చుకోవాలండి? మేము SC ST నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నాము, 25,000 మంది అంటున్నారు. కుల సమస్య కాదు ఇక్కడ. కుల సమస్య కాదు ఇది, మందరి సమస్య ఇది. కుల సమస్య కాదు ఇది. ఎందుకంటే పని జరగట్లేదు. ఏ రైతుకి జరగట్లా. చౌదరి కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తర్వాత విషయం అది. ఏ సమస్య జరగదు. కుల సమస్య కాదు ఇది, ప్రజా సమస్య, భూ సమస్య. అది జరిగితే పర్వాలేదు, జరగలేదు కదా. వాళ్ళు మోసపోయారు కరేడు గ్రామస్తులు ఆ రోజున. నేను దృష్టిలో పెట్టుకుని గన్నవరం వాళ్ళు ఎలా మోసపోయారో విమానాశ్రయానికి ఇచ్చి వీళ్ళు అలాగా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవట్లేదు. గన్నవరం చుట్టుపక్కల స్థలాల పరిస్థితి ఏంటి సార్? అప్పుడు కూడా ఖాళీ చేయించారు అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం అని చెప్పి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కడతామండి. ఇప్పుడు నేను చెప్పేది సార్, మోసపోతున్నారు అందరూ కూడా వీళ్ళ తప్పుడు మాటలకి. అది చెప్పేది. టోటల్గా ఎలా ఉండబోతుంది? నిజంగా పొలాలు ఇస్తారా, భూములు ఇస్తారా రైతులు? ఎవరైనా మేము అనుకుంటున్నాం సార్. వాళ్ళు ఎవరైనా చెప్పి తీర్మానించుకున్నారు కదా రైతులు. ఎవరు ఇచ్చిన కౌలు ఎంతవరకు సరిపోతుంది? 30,000 చాలు సార్. అది ఎంతవరకు? మీకు ఇప్పుడు మీరు కావాలంటే మీకు పెట్టేసుకుంటున్నారు. మీకు పెన్షన్లు పెంచాలని మీరు సేవ చేయడానికి వచ్చారు. మీరు సేవ చేయడానికి వచ్చి మీకు జీతాలు, మీకు పెన్షన్లు, మీకు రూములు, మీ పిల్లలకి, మీ భార్య బిడ్డలకి, మీ బామ్మతులకి మీకేనా? మీకు ఎందుకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు? మీకు ఎందుకండి పెన్షన్లు, జీతాలు, క్వార్టర్స్? మీకు ఎందుకండి? అధికారులు నిలదీస్తుంటే క్లారిటీ లేదంటున్నారు. అందుకే సార్ ఇప్పుడు అడిగేది ఎమ్మెల్యేలని, వాళ్ళని, మినిస్టర్ని, వాళ్ళని అడిగేది అదే. ఇప్పుడు మీరు సేవ చేయడానికి వచ్చారు. ఎవరు సేవ చేశారు? ఎంత చేశారు చెప్పండి. మీరు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే మీరు అన్నీ వదిలేసుకుని రావాలి సార్. మీరు జీతాలు తీసుకోకూడదు, పెన్షన్లు తీసుకోకూడదు, మీ భార్య బిడ్డలకు ఫ్రీగా చూపించకూడదు, ఏం చేయకూడదు. అది ఇలాగే ఉంటుంది సార్. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఇటు కూడా ఉండబోతుందని వింటున్నాము. వెళ్తే ఎలా ఉంటుంది? కరేడు కనుక కరేడు వెళ్ళినా అలాగే ఉండదు సార్. ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండదు. అది అండి. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? అమరావతి భూములకు సంబంధించి మళ్ళీ వ్యవహారం నడుస్తుంది. అది వేస్ట్ అన్న. ఎందుకంటారు అసలు? ఎందుకంటారు? ఒకప్పుడు జగన్ బాగా చేశాడు. అన్నీ రేషన్ కూడా ఇంటికి వచ్చేది, వ్యాన్ వచ్చేది, అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు 2-3 బండ్లు అన్నాడు. ఒక బండ డబ్బులు పడినాయి, రెండో బండ ఎందుకు పడలేదు? మళ్ళీ పెన్షన్ కావాలి, రేషన్ ఇంటికి రావాలిగా. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇక్కడ రావాలంట. ఇది దారి పడుతుందని అది పక్కన పెట్టారు. వీళ్ళకి వికలాంగులకి, దివ్యాంగులకి, లేకపోతే నడవలేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఈ విధానం. కరెంటు బిల్లులు, స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఏమంటారు సార్? ఏంటి ఆ గోల? ఏమో వాళ్ళ గోళ నాకు తెలియదు. కానీ అంటే రీఛార్జ్ విధానం చాలా మంది తెలియదు కదా. ఇప్పుడు ఫోన్ అంటే ఓకే, ఫోన్ పే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ పే లేని వాళ్ళకి ఏం చేస్తారు? వేలు ముద్ర ఉంటారు కొంతమంది, చాలా మంది ఉన్నారు. ఎవరికి ఏం తెలియట్లా. ఇప్పుడు ఇంటర్ చదివినా కూడా ఎవరికి ఏం తెలియదు. జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లోకి ఆదరణ వస్తుందని అడ్డుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న కూడా చూశారు కదా, చూసారు. రైతుల పరామర్శకు కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఒక ఆయన పోయాడు. అదే వ్యాన్ తలకాయకి దెబ్బ, అది కూడా ఇది చేశారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్య. వీళ్ళు ముగ్గురు ఎందుకు కలిసారు నాకు అర్థం కాదు. సింగిల్గా పోటీ చేస్తే ఎవరైనా సింగిల్గా పోటీ చేయమనండి. అంటే ప్రజా సమస్యల పైన పోరాడుతా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పోరాడలేదు? అదే సింగిల్గా పోరాడాలి మనం. తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీతో కాదు, సింగిల్గా పోరాడాలి మనం. ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటాయి. మరి ఈయనకి 20%గా జగన్కి, అది కూడా గ్యామ్లింగ్ జరిగింది అక్కడ. ఇప్పుడేమో సోలార్ ప్రాజెక్టుకి ఏమో భూములు సేకరిస్తామంటున్నారు, మేము కోల్పోతామని ఉపాధిని వాళ్ళు అంటున్నారు. అన్నారు, అన్నీ తెలుసు.
ఆయన తెలియదు కదా, చంద్రబాబుకి తెలియాలి, పవన్ కళ్యాణ్ చేయాలి, నరేంద్ర మోడీకి తెలియాలి. సిఆర్డీఏ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే ఈ 500 గజాల స్థలాలు కూడా ఇవ్వలేదుగా ఈ 30,300 ఎకరాలు సేకరించినప్పుడు కూడా. చెప్పేదేనండి, ఆల్రెడీగా జగన్ మాకు ఇల్లు కట్టించాడు సూరంపల్లిలో. అది ఇల్లు వస్తుందో రాదో నాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు. అన్ని సంబంధించిన పథకాలు అన్నా లేవని ఒక్కరు రాలా. వచ్చేసి పైన అడుగుతున్నారు, ఇంటి వాళ్ళని అడుగుతున్నారు, మమ్మల్ని అడగట్లా. ఎందుకంత భయం? అనుకూలంగానే ఉంది ప్రభుత్వం. అంటే వాళ్ళు స్వార్థం. రూపాయి వాళ్ళు తెలుస్తున్నారు. రూపాయి లేని వాళ్ళకి పెట్టట్లా, ఉన్నోళ్ళకి పెడుతున్నారు. అది చూసుకోమని. ఎలా ఉంటుంది సార్ మరి? రైతులు నమ్ముతారు ఈసారి అమరావతి రైతులను మళ్ళీ పొలాలు అడుగుతుంది అని నేను చెప్పలేను. అక్కడ సిస్టమేషన్ లేదు. ఇది కడతాను, రాజధాని కడతాను. మరి జగన్ అన్నాడు 3 రాజధానులు పెడతా అన్నాడు. వైజాగ్, కర్నూలు, హైకోర్టు అవన్నీ పోయినాయి. మళ్ళీ ఏమో సినీ ఇండస్ట్రీ వాళ్ళేమో వైజాగ్లో పెట్టమన్నాడు. మరి ఎలా పెడతారు? అక్కడక్కడ వెళ్తాడు. ఇక్కడ పెట్టుబడి లోకేష్. కూటమి ఉంటుందా? లాస్ట్ వరకు కలిసి ఉంటారా వీళ్ళు? ఏం నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేము. ముందు మీరే చూస్తారు కదా. జమిలీ ఎన్నికలు ఏమైనా మధ్యలో వస్తాయి అంటారా? 2027కే అంటున్నారు కదా. చెప్పలేమండి. అండి సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా అనేక సంక్షేమాలు బేరీ వేసుకుని ఖజానా లోటు బడ్జెట్లో ఉన్న అన్ని అమలు చేస్తూ వచ్చాయంటుంది ప్రభుత్వము. ఎలా అనిపిస్తుంది? తొలి అడుగు పేరుతో నాయకులు కూడా గడప గడపకి వచ్చి పర్ఫార్మెన్స్ అడుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈసారి 2వ విడత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కొంచెం త్వరితగిన అవడానికి అవకాశం కనపడుతూ ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు అందే సహాయం ఏదైతే ఉందో అది దానివలన ఆ నిధుల వలన కూడా మనకి ఎక్కువ పనులు జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది. ఇప్పటి వరకు పనులు ఎంత ఫాస్ట్గా మొదలు కాలేదు, కానీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఏదైతే మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు సార్, రైతుల్లో కొంచెం ఆందోళన అయితే ఉంది. గతంలో 33,000 ఎకరాలకు సంబంధించి 10 ఏళ్ల క్రితం నిర్ణయించిన కౌలు రేటు ఇప్పుడు సరిపోదు, మరొకసారి ఆలోచించమంటున్నారు. అధికారులు పై అధికారులు చెప్పినట్టుగా ముందు గ్రామ సభలు పెడుతున్నారు, కానీ క్లారిటీ లేదు. సిఆర్డీ ఇప్పుడు ఎంత ఇవ్వబోతుంది, ఎక్కడిస్తారు, ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడున్న రైతుల్లో భయం ఉంది. నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి, గతంలో లాగా నిర్వీర్యం అవుతుందా అంటున్నారు. ఏమంటారు? రైతుల యొక్క ఆందోళన మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరన్నా కానీ తమకున్న ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితాంతం వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, దాని మీదే వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. కాబట్టి రైతుల యొక్క ఆందోళన, వారి యొక్క సందేహాలని తీర్చడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అలాగే సిఆర్డీఏ యొక్క బాధ్యత. ఏ వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా, అంటే అందులో ఎవరైతే వాళ్ళ భాగస్వామ్యాన్ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా తమ ఆర్థికంగా ఉన్నటువంటి వెసులుబాటుని పోగొట్టుకుంటారు. కాబట్టి వారికి తగిన సహాయం చేయాలి, తగినట్టుగా వారికి విలువలు ఆపాదించి వాళ్ళకి ఇవ్వాలి. గతంలో ఏదైతే అమరావతి ఫస్ట్ దపంలో ఏదైతే భూములు సేకరించారో మొదటి 2 ఏళ్ళు ఏమీ రాలేదు, తర్వాత అందుకునే లోపలే ప్రభుత్వాలు మారిపోయాయి అంటున్నారు. ఇటుపక్క చూసుకుంటేనేమో సిఆర్డీ ఇచ్చి 500 గజాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. 33,000 ఎకరాలకు సంబంధించి రైతులకు ఫ్లాట్లు అన్నారు కదా సార్, అది కూడా కొంచెం వివాదాస్పదంగా ఉంది. క్లారిటీ ఇవ్వందే రైతులు ముందుకు రారు కదా, ఎలా అనిపిస్తుంది? రైతులకి క్లారిటీ అనేది మొట్టమొదటిగా ఇవ్వాలి. ఎక్కడ వారికి స్థలాలు కేటాయించారనేది నిర్దిష్టంగా వాళ్ళకి చూపించాలి కూడాను. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనకున్నది వదిలేసుకొని ఎక్కడో గాలిలో మేడలు కట్టలేడు, ఆకాశంలో చూసుకుంటూ నేను ఇక్కడ ఉంటానని చెప్పి అనుకోలేడు. కాబట్టి వారికి ఎక్కడ కేటాయించారు, ఎంత కేటాయించారు అనేది కంపల్సరీగా వాళ్ళకి తెలియచేయాలి. అంశంలోకి వెళ్తే ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించిన కరేడు గ్రామం ఏదైతే ఇండోసాల్ ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది, అక్కడ కూడా 8,000 పైచిలకి ఎకరాల సేకరణ ఉంది. చూస్తే సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. అటు కూడా వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఎక్కడైతే మాకు ఇళ్ల స్థలాలు ఇస్తారా, లేకపోతే దీనికి బదులు వేరేది ఇస్తారా, క్లారిటీ ఇవ్వమంటున్నారు. అక్కడ కూడా ఏదైతే ఉందో ఇట్లాగే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పెడుతున్నారు, నోటిఫికేషన్లు ఇస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ క్లారిటీ లేకుండా భూములు ఎందుకు కోల్పోతారు? ఎందుకంటే ఒక ఎకరానికి సంబంధించి 3 పంటలు పండిస్తామంటారు. రైతుల యొక్క ఆందోళన సమంజసమే. ఎవరన్నా కానీ నేను మొదలుగా చెప్పినట్టుగా భూమి అనేది ప్రతి వారికి కూడా చాలా ప్రాధాన్యమైనది. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రయత్నం చేస్తుందో గ్రామ సభలో వారి యొక్క అభిప్రాయాలను సేకరించి తద్వారా వారికి అందినటువంటి ఇన్ఫర్మేషన్తో ముందుకు సాగాలి. అలాగా ఎందుకంటే మన పారిశ్రామిక ప్రగతి అనేది రైతుల దగ్గర నుంచి ల్యాండ్ సమీకరించకపోతే అవ్వదు. ఎందుకంటే పారిశ్రామికంగా మనం ఎదగాలి అంటే కనుక కంపల్సరీగా దానికి సహాయం చేయడానికి భూమి కావాలి. భూమి లేకుండా పారిశ్రామిక వాడలు ఉండవు, పారిశ్రామికవేత్తలు రారు. కాబట్టి వాళ్ళు కేటాయించాలంటే కంపల్సరీగా బ్యాంకు మన ప్రజల దగ్గర నుంచి భూమి తీసుకోవాలి. ప్రభుత్వం కేటాయించి వారికి సభ్యులంతా మన ఆర్థిక సహాయం చేసి భూములు తీసుకొని వారికి
తగినట్టుగా చెయ్యాలి అని చెప్పి నా అభిప్రాయం. పరిపాలన చూశారు. మన జూన్ 12కి సంవత్సరం అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఎక్కువ శాతం మహిళా శక్తి, మహిళా అభివృద్ధి మీద ఈ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తల్లికి వందనం పథకం అందిందా, ఎలా ఉంది? అందిందండి. ఎంతమంది పిల్లలు మేడం, ఎంతమందికి వచ్చి? 2 బాబులు, ఇద్దరికి పట్టాయి. ఎంత ఇచ్చారు మేడం సుమారు? 26,000. చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూడా ఎన్నో వాటి మీద కసరత్తు చేస్తూ ఆర్థిక వెసులుబాటు చూసుకుని ఇస్తున్నాయి పథకాలన్నీ. గతంలో పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎన్ని పట్టాయి? గ్యాస్ సిలిండర్ కప్పులు కూడా పట్టాయండి. 2 సార్లు పట్టాయి. తదుపరి చూసుకుంటే మన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 జిల్లాల వారీగా ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎలా అనిపిస్తుంది? ఉపయోగపడుతుంది అది? ఏమండి, పడే వాళ్ళకి పడవచ్చు, లేకపోతే అమరావతి కూడా ఒక పక్కన నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ అయితే కనుక రేపు పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ వస్తాయి అంటున్నారు కదా, ఏమంటారు? మంచి పరిణామం వస్తే మంచిదే కదండి. అంతేగా. ఎలా ఉంది మేడం, రోడ్ల వ్యవస్థ ఎలా ఉన్నాయి? పర్లేదా? పర్వాలేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏమైనా వచ్చినాయా జనరల్గా? అప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా పడ్డాయండి, తీసుకున్నాము. అప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు తీసుకున్నాము. రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు కదా, మహిళలకు అక్కడికి వెళ్ళి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, పర్లేదా? మా రేషన్ షాప్ దగ్గర అయితే ఇబ్బంది ఏం లేదండి. వేరే చోట ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మాకు తెలియదు. ఈ పక్క అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కంపెనీలు అన్నీ వస్తాయి అంటున్నారు. 2027 కల్లా కొంత పూర్తి అవుతుంది అంటున్నారు. టోటల్గా ఎలా ఉంది? దాని గురించి నాకు అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందా? ఎలా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా? ఆయన ముఖ్యమంత్రి దాని గురించి నాకు తెలియదండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. సంవత్సర పరిపాలన అవుతుంది. గడప గడపకి ప్రోగ్రాంలో నాయకులు కూడా వస్తున్నారు. 5 వారాల ప్రోగ్రాం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఈ ఒక సంవత్సర పరిపాలనతో పాటు అమరావతి పనులు మొదలయ్యాయి కదా, ఏమనిపిస్తుంది? వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారండి. పైనుండి సహకారం కూడా కొద్దిగా పొందుతుంది. వాళ్ళు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఆ పట్టుదలే వాళ్ళ కార్య విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. చూసుకున్నట్లయితే సార్ 44,000 ఎకరాల సేకరణకి రైతులు కొంచెం విముఖంగా ఉన్నారు. 33,000 ఎకరాలు ముందు అభివృద్ధి చేసి చూపించండి, మాకు నమ్మకం కలిగింది. వేరే ప్రభుత్వాలు మారితే ఏంటి మా పరిస్థితి అనేది కొంచెం భయంగా ఉందంటున్నారు వాళ్ళు. అది నిజమేనండి. ఎందుకంటే ఎక్కువ మనం సేకరణ చేయడమే కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎంతవరకు సఫలీకృత సాధిస్తారనేది రైతుల ఆందోళన అనేది మొదలైంది. అయితే వాళ్ళు శక్తివంచన లేకుండా చేస్తున్నారు కాబట్టి వాటికి కూడా ఏదో కార్యరూపం దాలుస్తారని ఆశిస్తున్నారు. ఇది కూడా వాళ్ళు ఒక పరిగణలో తీసుకుని సవివరణగా ప్రకటన చేస్తే వాళ్ళు సంతోషపడతారని ఆశిస్తున్నాం. రైతులు ఏమడుగుతున్నారంటే సార్, క్లారిటీ అడుగుతున్నారు. గతంలో ఎప్పుడైతే 10 ఏళ్ల క్రితం భూసేకరణ సమయంలో ఇచ్చిన ఏదైతే కౌలు ఉందో అదే సరిగ్గా పడలేదు. ఎందుకంటే సేకరణకి 2 ఏళ్ళు పట్టింది. అది ఇచ్చే టైంకి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలే అందినాయి అంటున్నారు. 500 గజాలు ఇల్లు స్థలాలు ఇచ్చారు, అప్పుడు ఫ్లాట్ల రూపంలో ఇస్తామన్నారు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు అంటున్నారు. 33,000 ఎకరాలకి ఒక వివరణ ఇచ్చి సిఆర్డీఏ చెప్పినట్టుగా అప్పచెప్తే మిగతా వాళ్ళు కూడా మేము పొలాలు భూములు ఇవ్వడానికి రెడీ అంటున్నారు. దీనిపైన ఎలా ఉంది? వాస్తవేనండి. ఎందుకంటే మధ్యలో ప్రభుత్వం మార్పు చెందడం, వాళ్ళకి వీళ్ళకి సమన్వయ లోపం జరగడం వల్ల వాళ్ళు జరగాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తిగా రూపుదాల్చలేదు. అది పూర్తిగా పరిపూర్ణత సాధించలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేసి కేంద్ర సహకారం మరియు వీళ్ళ యొక్క పట్టుదలతో ముందుకు వెళ్ళి వీరికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం త్వరగా నిర్ణయం తీసుకుని వారి కళ్ళల్లో ఆనందం చూస్తారని ఆశిస్తున్నాం. గతంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి గన్నవరం చుట్టుపక్కల పొలాలు అవన్నీ సేకరించడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సార్. అప్పుడు హడావుడిగా పక్కన కాలేజీలు అవన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇప్పుడు అక్కడ కాదు, ఇక్కడ దగ్గరలో ఉంటేనే మనకి అంతర్జాతీయంగా ఎవరైనా రావాలన్నా, గెస్టులు రావాలన్నా, ఏదన్నా వీక్షించాలన్నా ఇక్కడే కుదురుతుంది అంటున్నారు. ఇప్పుడు మరి ఎలా ఉంది సార్? మరి అక్కడ భూముల పరిస్థితి ఏంటి? ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడ అంటే దానిపై ఒక స్పష్టత అనేది ప్రభుత్వం తీసుకురావాల్సి ఉందండి. వారు కూడా మరొకసారి పునరాలోచించుకొని వారికి అందుబాటులో ఉండే వనరులను వాళ్ళు ఉపయోగించుకోవాలని, అక్కడ ఇక్కడంటే ఇద్దరికి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మనసులో కూడా కొంత దిగులు ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీనికి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని పూర్తిగా సంసిద్ధతతో దీన్ని ముందుకు నడిపించాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే సమస్య లాంటిది నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో జరుగుతుంది సార్. ఏదైతే ఇండోసోల్ ప్రాజెక్టు, ఏదైతే సోలార్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున 8,000 చిల్లర ఎకరాల్లో మొదలు పెడదాం అనుకుంటున్నారు. అక్కడ కూడా ఇదే వ్యతిరేకత జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు వేస్తారంట నికరంగా. ఇటు చూసుకున్న శనగలు పండుతాయి అంటున్నారు, ఉలవపాటి మామిడికి కాయలు పండుతాయి అంటున్నారు. రెండో చూసుకుంటే 40-50 అడుగుల లోతుల్లోనే నీళ్లు పడతాయి అంటున్నారు. మరి అక్కడ కూడా సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు సార్. మరి ఈ 8,000 ఎకరాలు తీసుకుంటే మాకు కూడా ఒక ఏదైతే భరోసా కల్పిస్తే మేము రావడానికి సిద్ధమంటున్నారు. కానీ అధికారుల్లో క్లారిటీ లేదు. ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది, స్థలాలు కానీ పొలాలు కానీ, లేకపోతే ఏదైనా గజాల లెక్కన స్థలం ఇస్తారనేది, అది కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకంటే వాస్తవేనండి.
ఎందుకంటే వాళ్ళ జీవనాధారం భూమి. ఆ భూమి మరి వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్నప్పుడు ఆ పంట దిగుబడి వల్ల అలా జీవనాధారం సాగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక జీవనోపాధి అనేది ప్రభుత్వం వారు చూపించాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు సేకరణ చేసిన తర్వాత దానికి తగిన నిధులు కూడా మనం సమకూర్చుకున్న తర్వాతే దాన్ని మనం పరిగణలో తీసుకుంటే ప్రజలు కూడా సంతోషకరమైన విషయం ఆలోచించేస్తారు. దీన్ని ప్రభుత్వం వారు కూడా కొంచెం రైతులు మేము మరణించడానికైనా రెడీ, ఎందుకంటే మేము పెంచుకున్న కొడుకులు కూతుళ్ళకి ఏమి ఇవ్వాలి, రేపు ఏదన్నా పెళ్ళిళ్ళ సందర్భంలో అప్పచెప్పాలన్నా కానీ మాకేముంటుంది అని అడుగుతున్నారు. వాస్తవమేనండి. ఎందుకంటే వాళ్ళ యొక్క సమస్తం దాని మీద అధీనం కాబట్టి వాళ్ళు అలా అంటడం తప్పే లేదు. అయితే ప్రభుత్వం వారు కూడా ఈ చేసే కార్యక్రమాల పట్ల ఒక పరివర్తన అంటే ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి వారిలో మనోధైర్యాన్ని నింపి మళ్ళీ ఎటువంటి వ్యతిరేకత రాకుండా, సమన్వయ లోపం రాకుండా చిత్తశుద్ధితో దానికి సరైనటువంటి ఒక అధికారులని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుకుంటే ప్రభుత్వం చాలా చక్కగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, 2027కి 40% పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు చూస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? అమరావతి ఒకసారి ఒక గాడిని పడితే మిగతా ఉద్యోగ కల్పన కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కంపెనీలు కానివ్వండి, ఇటు పక్క ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎలా ఉండొచ్చు సార్. ఎందుకంటే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం పట్ల వాళ్ళు మంచి ఒక నిర్ణయంతో కట్టుబడి ఉన్నారు. దానికోసం వాళ్ళు పట్టుదలగా చేస్తున్నారు. అలాగే గతంలో కూడా విజయవాడకి బుడమేరు వచ్చి మునిగిపోయినప్పుడు కూడా మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా చాలా కష్టపడ్డారు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసే విధానాల్లో మాత్రం వాళ్ళకు ఒక ఖచ్చితమైన నిర్ణయం అనేది వాళ్ళు చేస్తున్నారని కొంత సంతోషకరంగా ఉన్నారండి ప్రజలందరూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.